అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకం కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక శుభవార్త అండి. అన్నదాత సుఖీభవ పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోందనమాట కూటమి ప్రభుత్వం. అది ఎప్పుడు ఇవ్వబోతోంది? దానికి సంబంధించిన వివరాలు ఏంటి? ఎవరెవరు అర్హులు? కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి? ఇక కౌలుదారులు ఈ పథకానికి అర్హులేనా కాదా? ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రైతన్నలందరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోందండి కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభావ పథకం రైతన్నలందరికీ ఆర్థికంగా బలపరిచే ఒక వినూత్నమైన పథకం అన్నమాట. ఈ పథకం వచ్చేసి మనకు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు భరోసాగా పిలిచేవాళ్ళు. 13,500 రూపాయల సాయాన్ని అయితే ఇచ్చేవాళ్ళు. ఈ 13,500 రూపాయల సాయాన్ని 20,000 రూపాయలు చేస్తూ అన్నదాత సుఖీభావ పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది కూటమి ప్రభుత్వం. మేనిఫెస్టోలో మనకు 20,000 చేస్తాము అని అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ప్రకటించిన విధంగానే మనకిప్పుడు 20,000 రూపాయలు అయితే చేయడం జరిగింది. అయితే ఈ అన్నదాత సుఖీభావ పథకంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు కూడా ఉంటాయండి. కేవలం 20,000 రాష్ట్ర ప్రభుత్వం అయితే చెల్లించదనమాట. 20,000లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పోగా మిగిలిన అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెల్లించడం జరుగుతుంది. గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 13,500 రూపాయల్లో 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉండేది. 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉండేది. మొత్తం కలిపి 13,500 రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే చేరేది. అయితే ఈ పథకంలో మనకు 6,000 రూపాయలు 3 దఫాలుగా ఇచ్చేవాళ్ళనమాట. 2,000, 2,000, 2,000గా 3 సార్లు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ఇచ్చేవాళ్ళు. నరేంద్ర మోడీ గారు అయితే ఈ పథకాన్ని రిలీజ్ చేసేవాళ్ళనమాట. మనకు ఈ అన్నదాత సుఖీభావ పథకంలో అయితే 2 దఫాలుగా ఇచ్చేవాళ్ళు. ఖరీఫ్ సీజన్లోను మరి రబీ సీజన్లో అయితే ఇచ్చేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒకే విడతలో మొత్తం డబ్బులను అయితే అందించాలని చెప్పేసి యోచనలో ఉందన్నమాట. ఒకేసారిగా 10,000 రూపాయలు రైతుల ఖాతాలోకి వేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందండి. కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని 6,000 రూపాయలు ఉన్న సాయాన్ని 10,000 రూపాయలు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే అది ఈ 19వ విడతలోనే వేస్తారా లేక 20వ విడతలో వేస్తారా అని చెప్పేసి మనము ఇంకా వెయిట్ చేసి చూడాల్సిందండి. 90% ఈ 19వ విడతలోనే రావాల్సి ఉంది. 19వ విడతలో వచ్చినట్టయితే ఆల్రెడీ 4,000 రూపాయలు చెల్లించారు కాబట్టి ఇక 6,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంటుంది. ఈ 6,000 రూపాయలు బ్యాలెన్స్ని రైతుల ఖాతాల్లోకి అయితే వేయడం జరుగుతుందన్నమాట. 2,000 రూపాయలు 17వ విడతలో మనకు వారణాసిలో రిలీజ్ చేశారండి నరేంద్ర మోడీ గారు. ఇక 2,000 రూపాయలు మహారాష్ట్రలో రిలీజ్ చేయడం జరిగింది అక్టోబర్ 5వ తేదీన. ఇలా మనకు మొత్తం 4,000 రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నుంచి ఆల్రెడీ వచ్చేసాయి. ఇక అన్నదాత సుఖీభవ నుంచి మనకు 10,000 రూపాయలు అయితే రాబోతున్నాయి. 6,000 రూపాయలు, 10,000 రూపాయలు మొత్తం 16,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి పడే అవకాశం అయితే ఉంది. ఇది వచ్చేసి మనకు ఈ ఫిబ్రవరి నెలలోనే రాబోతోందండి. ఎందుకంటే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పిఎం కిసాన్కి సంబంధించిన బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతోంది కేంద్రం. ఈ ఫిబ్రవరి 1వ తేదీని బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతోంది. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఒక వారం రోజుల్లోపుగా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పడతాయి. ఎప్పుడైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పడతాయో అప్పుడే ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా పడడం జరుగుతుందన్నమాట. ఇక ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు పొందాలి అంటే మనకు ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి రైతులకు. ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉంటేనే మనకు డబ్బులు అనేవి పడతాయన్నమాట. యాక్టివ్లో ఉండాలి బ్యాంక్ అకౌంట్. అంతేకాకుండా ఎన్పిసిఐ లింకింగ్ అంటే మనకు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డును అనుసంధానం చేయడాన్నే ఎన్పిసిఐ లింకింగ్ అంటారు. ఇది కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి తాము పండిస్తున్న పంట వివరాలను రబీ సీజన్కి సంబంధించి అంటే ఇప్పుడు జరుగుతున్న రబీ సీజన్కి సంబంధించి తాము పండిస్తున్న పంట వివరాలను ఈ పంట లేదా ఈ క్రాప్లో మనకు నమోదు చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తోందండి. మార్చి వరకు టైం అయితే ఇచ్చింది. కౌలు రైతులకు కూడా మనకు ఈ పంట లేదా ఈ క్రాప్లో తాము పండిస్తున్న పంటను
నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఎవరైతే వాస్తవ సాగుదారులు ఉంటారో, కౌలు రైతులైతే కౌలు రైతులు, సొంత భూమి కలిగిన వాళ్ళైతే సొంత భూమి కలిగిన వాళ్ళు, ఎవరైతే వాళ్ళకు మాత్రమే ఈ పంట లేదా ఈ క్రాప్‌లో ఈ నమోదైతే చేసుకోవడం జరుగుతోంది. కౌలు రైతులకి మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రిఫరెన్స్ ఇస్తోందండి. నిజానికి కౌలు రైతులే ఈ వ్యవసాయం చేస్తారు కాబట్టి లబ్ధి కూడా వాళ్ళే పొందాల్సిన అవసరం ఉంది. కాబట్టి కౌలు రైతులకి ఎంతో ఎక్కువగా సపోర్ట్ అయితే చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక అన్నదాత సుఖీభవకి కౌలు రైతులు కూడా అర్హులేనని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుల్ని కౌలు రైతులకైతే ఖచ్చితంగా అందించడం జరుగుతుంది. అయితే ఈ అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అన్నదాత సుఖీభవ కానీ, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు కానీ సెపరేట్‌గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకుంటే మాత్రమే మనకు ఈ డబ్బులైతే పడతాయి. ఇక కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే అన్నదాత సుఖీభవకు కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకు మనకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తోందండి. ఇంతవరకు ఇంకా పోర్టల్ అయితే తెరలేదు. వెబ్‌సైట్ అయితే ఇంకా రెడీ కాలేదు. మనకు అతి త్వరలోనే ఈ అన్నదాత సుఖీభవకు సంబంధించి వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. అప్పుడు రైతులందరూ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఇక ఈ అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోవాలంటే మనకు ఈ పంట లేదా ఈ క్రాప్‌లో నమోదైతే చేసుకోవాలని అయితే చెబుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా ఈకేవైసీ అయితే చేయించుకోవాలి. అయితే ఇప్పుడే కాదండి ఈకేవైసీ మనకు ఎప్పుడైతే అప్లికేషన్ తీసుకుంటారో అన్నదాత సుఖీభవకు సంబంధించి అప్పుడే మనము ఈకేవైసీ కూడా చేయించుకోవాల్సి ఉంటుందండి. ఈకేవైసీ చేయించుకుంటేనే మనకు మన రైతు ఎవరైతే ఉంటారో ఆయనకి సంబంధించిన డేటా మొత్తం ప్రభుత్వానికైతే వెళ్తుంది. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోవడానికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అంటే, మనకు అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి. రైతు యొక్క ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి. రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. అలాగే మనకు భూమి యొక్క పట్టాదారు పాస్ పుస్తకం ఉండాలి. ఫోన్ నంబర్ ఉండాలి. ఇవన్నీ ఉన్నట్టయితే మనము అన్నదాత సుఖీభవకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక కౌలు రైతులైతే ఇవి డాక్యుమెంట్స్ అన్నిటితో పాటుగా మనకు కౌలు రైతు గుర్తింపు కార్డులు ఉండాలి. సీసీఆర్సీ కార్డ్స్ అయితే కలిగి ఉండాలన్నమాట. ఈ సీసీఆర్సీ కార్డ్స్ కలిగి ఉన్న కౌలు రైతులను మాత్రమే కౌలు రైతులుగా గుర్తించడం జరుగుతుంది. కౌలు రైతు గుర్తింపు కార్డు అంటారు వీటిని, సీసీఆర్సీ కార్డ్స్. ఈ సీసీఆర్సీ కార్డ్స్ ఉన్న వాళ్ళని మాత్రమే అన్నదాత సుఖీభవకు అర్హులుగా ప్రకటించడం జరిగింది. ఇక ఈ కార్డ్స్ వచ్చేసి మనకు విఆర్ఓ గారి లాగిన్లో మనం అప్లై చేసుకోవచ్చండి. సీసీఆర్సీ కార్డ్స్ కోసము కౌలు రైతులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తుంది కూటమి ప్రభుత్వం. ఇదండి అన్నదాత సుఖీభవకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.